ఘనుడైన మా దేవా, अतिमान हमारा परमेश्वर, పరిశుద్ధుడైన మా తండ్రి, पवित्र पिता, ఈ రోజున మేము చర్చించుకునేటువంటి అంశాన్ని ఆశీర్వదించండి. पिता जो वचन आज हम सुनने जा रहे हैं, प्रभु आशीष दीजिए। వినుచు ఉన్న ప్రతి శ్రోతకుడును మేలు పొందులాగున సహాయమును దయచేయండి. पिता जितने लोग आज वचन सुनते हैं सबको भी आप आशीष दें। యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. यीशु के नाम से मांगता हूँ पिता। ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, आज का वचन ये है, మనం చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉంటాం, కానీ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని గమనించలేమండి. हम बहुत बार वचन पढ़ते हैं लेकिन बाइबल में जो लिखे हैं उसका ऊपर हम ध्यान नहीं देते हैं। యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనంలో చదువుకుందామండి. हम यशाया किताब 66वां अध्याय 23 वचन पढ़े तो, ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. यहाँ पर ऐसे लिखे हैं, फिर ऐसा होगा कि एक नए चांद से दूसरे नए चांद के दिन तक और एक विश्राम दिन से दूसरे विश्राम दिन तक समस्त प्राणी मेरे सामने दंडवत करने को आया करेगा। ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానములో మనం గమనించవలసింది ఏంటంటే, तो आज इस वचन में ध्यान देंगे। ఇక్కడ ఒక మాట ఉపయోగించున్నాడు, ప్రతి విశ్రాంతి అమావాస్య దినమునను. यहाँ पर देखें तो हर एक अमावस्या के दिन में, ఇది ఇంగ్లీష్ బైబిల్లో అలాగ లేదండి. इंग्लिश बाइबल में अलग रूप से है। అది క్రొత్త దినము అనగా మొదటి దినాన్ని మనం ఇక్కడ చెప్పుచూ ఉన్నారండి. वो एक पहला दिन के बारे में यहाँ पर लिखे हैं। అమావాస్య అనగానే నెలలో ఆఖరి దినాన్ని అమావాస్య అని చెప్తారండి. कुछ लोग ऐसे बोलते हैं कि एक महीने में अंतिम दिन है, वो एक अमावस्या दिन है। మనము భారతదేశంలో లెక్క ప్రకారంగా చూచి ఉన్నట్లయితే, अपना देश में हम गिन लिया तो మనం గమనించేటువంటిది ఏంటంటే, हम इसका बारे में हम ध्यान देना है। ప్రతి అమావాస్య రోజున చాలా అశుభంగా ఆలోచిస్తూ ఉంటారండి. बहुत लोग ऐसे सोचते हैं कि अमावस्या का दिन एक बुरा दिन होगा। అది ఆఖరి దినంగా చెప్పబడుతూ ఉంటుందండి. वो हम ऐसे हम गिन सकते हैं कि एक अंतिम दिन है। సముద్రములో 2 దినాల్లో మార్పులు వస్తూ ఉంటాయండి. समुद्र में देखे तो 2 दिन में बदल आ सकता है। ఒకటి అమావాస్య దినము, एक है अमावस्या का दिन, రెండవది పౌర్ణమి రోజున మార్పు వస్తూ ఉంటుంది. और पौर्णमी के दिन में भी एक महीने में बदल हम देख सकते ఇవి हैं। మనుషులకు అర్థం కానట్లుగా ఉంటాయండి. ये लोगों को नहीं समझ सकते हैं। బైబిల్ గ్రంథంలో ఈ 2 దినాల్ని చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడండి. बाइबल में इस 2 दिनों के बारे में बहुत खास रूप से यहाँ पर लिखे हैं। లేవి కాండం 23వ అధ్యాయములో పరిశీలించినట్లయితే, लेवीय व्यवस्था में हम देखें तो అక్కడ కొన్ని పండుగలను దేవుడు చెప్తూ ఉన్నాడు. वहाँ पर कुछ त्योहार के बारे में लिखे हैं। మొదటి నెలలో వచ్చేటువంటి పండుగ, जो पहले महीने में पहले त्योहार आता है, ఆ పండుగ 14వ తారీఖు సాయంకాలాన ప్రారంభమవుతుందండి. उस त्योहार ने 14 तारीख शाम से शुरू होता है। 15వ తారీఖు 14 రాత్రి 15 ఉదయం వరకు కూడా ఆ దినం ఉంటుందండి. और 15 तारीख शाम तक वो त्योहार मनाता है। ఒక వారం రోజులు పులియని రొట్టెల ఆహారాన్ని తింటారు. అదే పస్కా పండుగగా చెప్పబడుతుందండి. एक हफ्ता दिन वो पास्का का त्योहार मनाते हैं। అది మొదటి నెలలో వచ్చేటువంటి పండుగ అండి. वो पहले महीने में आने का त्योहार है। ఆ తర్వాత 7వ నెలలో ఒక పండుగ వస్తుందండి. और 7वां महीने में और एक त्योहार आएगा। 7వ నెల మొదటి దినాన ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా చెప్పబడుతుంది. उस त्योहार में जो आते हैं उस महीने में जो त्योहार आते हैं उस एक खास त्योहार होगा। 9వ నాడు సాయంకాలం మొదలుకొని जो 9वां दिन शाम से लेकर 10వ నాటి సాయంకాలం వరకు కూడా 10वां दिन शाम तक పాప ప్రాయశ్చిత్తార్థ దినము అని చెప్తారండి. पाप से मुक्ति मांगने का एक दिन है। దాన్ని ఇంగ్లీష్ లో డే ఆఫ్ అటోన్మెంట్ అని చెప్తారండి. उसको त्योहार को इंग्लिश में ऐसे बोलता कि डे ऑफ ऑटोनमेंट। యూదులందరూ కూడా ఆ దినాన దుఃఖపడతారు అని చెప్పబడి ఉన్నది. सारा यहूदियों ने उस दिन दुख उठाते हैं। ఆ రోజున దేవాలయము శుద్ధి అవుతుందండి. उन दिन में देवालय शुद्ध होगा। ఆ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి యాజకత్వం జరుగుతుందండి. और उस दिन में एक बलि भी चढ़ाना हम देख सकते हैं। ప్రధాన యాజకుడు ఒక్కడే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడని. प्रधान याजक वो अति पवित्र जगह में जाते हैं। అతను ఆ రోజున వెళ్ళి యాజకత్వం చేసి వస్తాడని. उन्होंने वहां जाकर अपना काम करके आते हैं। 7వ నెలలో జరిగేటువంటి ఆ పండుగ పర్ణశాలల పండుగ అంటారండి. वो 7वां महीने में जो त्योहार मनाते हैं वो है पर्णशाला त्योहार।
అది మొట్టమొదట 9వ తారీఖున సాయంకాలం జరిగేటువంటి పండుగ. वो 9वां दिन शाम से लेकर అనగా 10వ తారీఖున జరిగేటువంటి దుఃఖపరుచుకునేటువంటి దినమండి. और 10वां तारीख शाम तक वो शोक उठाने का एक दिन है. దానిని యేసు ప్రభువారు తీసివేసి ఉన్నాడని. उनको यीशु ने नहीं मना था. ఆయన గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. हम देख सकते हैं यीशु ने एक मेमना का रूप से इस संसार में आया. యూదులైతే సంవత్సరానికి ఒక్కసారి ఒక బలి పశువుగా ఒక గొర్రెని తీసుకొచ్చి దేవునికి సమర్పిస్తారని. यहूदियों में देखे तो साल में एक बार एक मेमना को लाके वहां पर बलि चढ़ाता है. మేకపోతుని తీసుకొచ్చి మరలా మేకపోతుని తీసుకొని వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. जब मेमना को लाना बलि चढ़ाना हम देख सकते हैं. 2 మేకపోతులు ఒకటేమో దేవునికి సమర్పించడం జరుగుతుంది. वो 2 मेमना को लाते हैं, एक परमेश्वर को बलि चढ़ाते हैं. అది ప్రధాన యాజకుడు దానికంటే ముందుగా ఒక పశువుని బలిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. तो उसका आगे हम देखें तो पहले जो याजक है मुख्य याजक उन्होंने एक पशु को बलि देता है. తర్వాత అతను మేకపోతుని బలిచ్చిన తర్వాత అతను పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడని. जब उन्होंने बलि चढ़ाने के बाद पवित्र जगह से अति पवित्र जगह में जाते हैं. అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేసిన తరువాత వచ్చినప్పుడు जब उन्होंने जाके वहां पर बलि चढ़ा के आने के बाद అతను పాపాలన్నింటినీ కూడా ఒక మేకపోతు మీద పెడతారు. ఆ మేకపోతు దేవాలయానికి వెలుపల ఉంటుంది. उन्होंने आके सारा उनका पापों को वो मेमना का सिर का ऊपर उनका हाथ रख के सारा पाप को उसके ऊपर रखते हैं. అప్పటి వరకు కూడా ఇశ్రాయేలీలందరూ కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. तो तब तक सारा इस्राएल लोग पूरा रोते हुए दुआ करता అది है. దుఃఖ దినముగా చెప్పబడి ఉన్నది. वो दिन है दुख का दिन. ఆ రోజంతా కూడా ఎవరైతే ఏడవకుండా లేకుంటే వాళ్ళ పాపాల కోసమై పశ్చాత్తాపడరో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు కాదు అని చెప్పబడుచున్నది. और जो व्यक्ति उन्होंने नहीं दुखी करता है वो परमेश्वर का जन बोल के नहीं पुकार सकते हैं. ఆ తర్వాత वो बाद 15వ తారీఖున మరలా ప్రారంభమవుతుంది. 15 तारीख को फिर से वो शुरू అది करते हैं. పర్ణశాలల పండుగగా చెప్పబడుతూ वो ఉంది. पर्णशाला त्योहार होता है. ఆ తర్వాత వారం రోజులు ఆ పండుగ జరుగుతుంది. उस त्योहार को हफ्ते दिन मनाते हैं. ఈ ఇంతటితో 7వ నెలలో వచ్చేటువంటి పండుగ అయిపోతుంది. तो ऐसे देखे तो 7 दिन में जो त्योहार आना है वो మనం గమనించవలసినటువంటిది ఏంటంటే हम इसका ऊपर ध्यान देंगे. నెలకి ఒక్క రోజు జరిగేటువంటి పండుగ చాలా ప్రత్యేకమైనటువంటిది. महीने में एक बार जो त्योहार आते हैं वो बहुत खास होता है. వారానికి ఒక్క రోజున జరిగేటువంటి పండుగని మనం చదువుకొని ఉన్నాం. हफ्ते में एक बार आने का त्योहार हम जान ఆ लिया. తర్వాత నెలకు ఒక్క రోజు జరిగేటువంటి పండుగని మనం ఈ రోజున గమనించుదాం. और जो महीने में एक बार आते हैं वो त्योहार के बारे में भी हम आज सीखेंगे. తెలుగులోకి వచ్చేసరికి और तेलुगु में देखे तो దానికి దీనికి కూడా చాలా వ్యత్యాసం ఉన్నదండి. ये दोनों के बीच में बहुत व्यत्यास है. తెలుగులో చెప్పబడినటువంటి ఆ ఆశీర్వాదము और तेलुगु में देखे तो जो आशीष ఇంగ్లీష్ లో చెప్పబడిన ఆశీర్వాదము और इंग्लिश में देखा तो जो आशीष తెలుగు భాషలో వచ్చేటువంటి ఆశీర్వాదము వేరుగా ఉంటుంది. और तेलुगु में देखे तो वो आशीष अलग है. మరి ఇక్కడ చెప్పబడినటువంటి అంశం ఏంటంటే और यहाँ पर हम सुने तो అమావాస్య. और अमावस्या के बारे में అమావాస్య అనగానే ఆ నెలలో ఆఖరి దినము అమావాస్య. और वो महीने में वो आखिरी दिन है अमावस्या. అయితే నెల పొడుపు అనేది ప్రారంభమైనటువంటి దినమండి. और ये महीने में वो पहला दिन है वो परमेश्वर का दिन है. నెలలో మొదటి దినాన అమావాస్య అయిపోయిన తరువాత జరిగేటువంటి దినం. जब वो पहले दिन होता है वो है अमावस्या का दिन. అమావాస్య దినం తర్వాత वो अमावस्या के दिन के बाद నెల పొడుపుగా చెప్పబడుచు ఉన్నదండి. वो महीने में वो पूरा वो मनाते हैं. నెల పొడుపు చాలా ప్రత్యేకమైనటువంటిది. वो महीने में वो बहुत खास होता है. అది తెలుగులో విలువైనటువంటిది. वो बहुत कीमती है. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి కూడా విలువైనటువంటిది. जब अंग्रेज में भी वो बहुत मनाने का त्योहार है. ఇంగ్లీష్ ని తెలుగులోకి రాసినప్పుడు అమావాస్య అని చెప్పారు. तो इंग्लिश से वो तेलुगु में जब अनुवाद किया था वो अलग रूप से अनुवाद అది किया అమావాస్య కాదని और वो अमावस्या नहीं है. నెల పొడుపు అని గమనించవలసి ఉన్నాం. वो महीने के बारे में भी लिखा है. నెల పొడుపు రోజున దేవుడు తన ప్రజలను కలుసుకుంటాడు. तो ये महीने पूरा भी परमेश्वर अपने साथ रहता है. నెలలో మొదటి దినాన నెల పొడుపుగా మనం గమనిస్తూ ఉన్నాం. जो महीने में पहला दिन है वो प्रभु के साथ रहना है. ఆ రోజున దేవుడు తన ప్రజలను కలుసుకున్నట్లుగా చెప్పబడుచు ఉంటున్నాయి. उन दिन में परमेश्वर अपने लोगों के साथ रहता है. 23వ వచనంలో 66 యెషయా గ్రంథంలో और देखे तो यहाँ पर ప్రతి
నెల పొడుపున ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చేదరని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ये यशाया 48 अध्याय 22 वचन में ऐसे है, और एक विश्राम दिन से दूसरे विश्राम दिन तक समस्त प्राणी मेरे सामने दंडवत करने को आया करेगा. ప్రతి అమావాస్యని ఇక్కడ రాశారు కానీ ప్రతి నెల పొడుపు అని ఇక్కడ ఉంటుందండి ఇంగ్లీష్ బైబిల్లో. यहाँ पर देखे तो अंग्रेज बाइबल में ऐसे है कि 4 महीना पूरा. నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చేదరని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. फिर से पढ़ेंगे, फिर ऐसे होगा कि एक नए चांद से दूसरे नए चांद के दिन तक और एक विश्राम दिन से दूसरे विश्राम दिन तक समस्त प्राणी मेरे सामने दंडवत करने को आएगा. 22వ వచనంలో और देखे तो 22 वचन में, సృష్టించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముగాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియును నీ నామమును నిలిచియుండును. ఇది యెహోవా వాక్కు. यहाँ पर पढ़े तो 22 वचन में ऐसे है, क्योंकि जिस प्रकार नया आकाश और नया पृथ्वी जो मैं बनाने पर हूँ मेरे सम्मुख बनी रहेगी, उसी प्रकार तुम्हारा वंश और तुम्हारा नाम भी बना रहेगा. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే यहाँ पर हम ध्यान देने का ఈ है, రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలండి. ये बहुत एक खास दिन है. వారానికి ఒక్క రోజు పరిశుద్ధ సమయము, हफ्ते में एक दिन वो पवित्र दिन है, నెలకు ఒక్క రోజు నెల పొడుపు దినము, महीने में एक दिन है वो महीने पूरा मनाने का, నెల అంతటిలో కూడా దైవాశీర్వాదాల కొరకై ప్రార్థన చేసుకునేటువంటి దినమండి. तो हर दिन भी परमेश्वर का आशीष के बारे में हम दुआ करने का है. ఈ రోజుననే భక్తుడైనటువంటి దావీదు చాలా పరీక్షగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. तो यहाँ पर इसका बारे में दावीद भी कुछ बोला था. సౌలు యొక్క కుమారుడైనటువంటి साउल का बेटा అబ్షాలోము అనేటువంటి అతన్ని अबशालोम के बारे में, అతన్ని తప్పించుకోవడానికి ఆ రోజున పరీక్ష పెట్టినట్లుగా గమనిస్తూ ఉన్నాం. वो बचाने के लिए उस घटना में हुआ था. हम पढ़ेंगे तो ఆ రోజున నెల పొడుపు దినాన అందరూ కలుసుకునేటువంటి దినం. उस दिन है सब लोग भी इकट्ठा होने का दिन है. సౌలు దావీదు ఎందుకు రాలేదు అనే విషయాన్ని ఆలోచిస్తాడని చెప్పబడి ఉన్నది. वहाँ पर देखे तो दावीद ने क्यों नहीं आया बोल के वहाँ पर हम पढ़ सकते हैं. యూదులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన దినం అది. यहूदियों को वो एक खास दिन है, ఆ దినాన ఎవరైతే హాజరు కాకుండా ఉంటారో और जिस व्यक्ति उस दिन में नहीं सम्मिलित होता है వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయండి. उनको एक खास एक कारण होता है. శారీర సంబంధమైన అపవిత్రత వలన గాని, शारीरिक का अपवित्रता होगा, భార్యాభర్తల సంభోగ అపవిత్రత వలన గాని, और पति पत्नी का बीच में जो घटना होता है उसके बारे में లేదు होगा, దేవుని విషయంలో వేరొక చోటకు వెళ్ళినందు వలన గాని, और परमेश्वर का सेवा में और एक जगह में गए तो भी ఆ కారణాల వల్ల మాత్రమే వాళ్ళు కలుసుకొని లేరండి. एक खास कारण से वो उस घटना में नहीं आ सकते हैं. రాజుగారు అనగానే అతను ఖచ్చితంగా ఆ రోజున ఉండవలసి ఉన్నాడు. जब एक राजा बोले तो जरूर उस जगह में रहने वाला है. అయితే దావీదు ఆ రోజున తప్పించుకొని దూరాన ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. लेकिन दावीद तो उस घटना में नहीं था. సౌలు కుమారుడైతే साउल का बेटा దావీదుకి ఏం జరుగుతుందో గమనించడానికి వాళ్ళ తండ్రి గారిని కనిపెట్టుకొని ఉన్నాడు. दावीद को क्या होगा बोल के वो देखते हुए उन्हें था अबशालोम ने. సౌలు కుమారుడును దావీదు ఇద్దరు కూడా స్నేహితులై ఉన్నారు. साउल का बेटा योनातान और दावीद दोनों भी अच्छे मित्र हैं. వాళ్ళిద్దరి యొక్క స్నేహము చాలా పరిపూర్ణమైనటువంటిదిగా చెప్పబడి तो ఉన్నది. उनका दोनों का मित्र के बारे में बाइबल में अच्छे से लिखे हैं. వాళ్ళు చాలా పవిత్రంగా ఆ దినాల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నారండి. वो भी उस दिनों के बारे में भी ऐसे लिखा है, ఎందుకంటే क्योंकि ఆ రోజున దావీదు మహారాజును చంపడం అన్నా జరుగుతుంది. उस दिन में देखे तो साउल ने तो दावीद राजाओं को मारने के लिए देख रहा था. ఆ సమయంలో ఎలాగైనా సరే తప్పించుకోవటానికి ఇతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. कैसे भी होकर बचने के लिए दावीद ने वहाँ पर कोशिश करता रहा. మరి ఈ సందర్భంలో జరిగేటువంటి విషయాన్ని మనం గమనించదామండి. हम उस घटना में जो हुआ था हम एक बार पढ़े तो ఎందుకంటే क्यों ऐसे हुआ बोले तो దావీదు మహారాజు యొక్క ఆఖరి సమయము సౌలు రాజుతో ఉండేటువంటి సంబంధాన్ని తెంచివేసేటువంటి సంబంధం అండి. तो वहाँ पर देखे तो दावीद और साउल दोनों का बीच में विरुद्ध हुआ था.
దేవుడు యొక్క అభిషేకం పొందినవాడు దావీదు మహారాజు. दावीद महाराज ने परमेश्वर की ओर से अभिषेक हुआ था సౌలు కూడా దేవునితో అభిషేకించబడినటువంటి వాడే. और साउलुस भी शामिल के साथ अभिषेक हुआ था. సౌలు యొక్క హృదయం అంతా చెడిపోయి ఉన్నది. साउल का पूरा हृदय पूरा खराब हुआ था. దావీదు యొక్క హృదయం అంతా దేవునికి దగ్గరగా ఉన్నది. लेकिन दावीद का हृदय परमेश्वर के साथ पास था. అందువలన వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు తప్పించుకోవాల్సి ఉన్నారు. इसलिए ये दोनों से एक व्यक्ति बचना है. ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఏర్పాటు చేయబడినటువంటి దినమే నెలలో మొదటి రోజుగా చెప్పబడి तो ఉన్నది. ये दोनों के बीच में भी कुछ खास दिन था, उसके बारे में भी हम देखेंगे. ఆ రోజున దావీదు సౌలుతో భోజనం చేయడానికి దావీదు ఏర్పాటు చేయబడి ఉన్నాడు. उस दिन में दावीद ने साउल के साथ बैठकर और खाना खाने का दिन है. ఎందుకంటే రాజుగారితో భోజనం చేసేటువంటి ఆ దినాన ఎవ్వరు కూడా తప్పిపోరు. क्योंकि राजा के साथ बैठ के वो खाने का दिन है, कोई भी उस दिन को छोड़कर नहीं जाना. ఆ సమయంలో ఎవరైనా కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే अगर कोई भी व्यक्ति उस घटना से अलग होने के लिए देखा तो రాజుగారికి బద్ద శత్రువులన్న అయి ఉంటారు. तो वो व्यक्ति जरूर राजा को व्यतिरेक होगा, రాజుకి అనుకూలమైనటువంటి రీతిగానైనా వెళ్ళవలసి ఉన్నారు. नहीं तो जैसे राजा ने आज्ञा देता है उसी तरफ मानना है. ఆ సమయంలో రాజుగారి కుమారుడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాడు. यहाँ देखे तो राजा का बेटा बहुत ध्यान से वहाँ देखता रहा. దావీదు ఎక్కడికి వెళ్ళాడు అని తన కుమారుడిని అడిగినప్పుడు जब उनका बेटा को राजा साउल ने पूछा दावीद कहाँ गया, అప్పుడు సౌలు రాజకుమారుడు ఏమని చెప్తున్నాడంటే तब राजा का बेटा ऐसे कहा, వాళ్ళ నాన్నగారు వాళ్ళు దేవునికి ప్రార్థన చేసేటువంటి దినం కాబట్టి ఆయన వెళ్ళి ఉన్నాడు, నన్ను ఆ మాటని చెప్పమని మీకు చెప్పాడు అని అబద్ధం చెప్తూ ఉన్నాడు. तो ऐसे वो साउल का बेटा ऐसे उत्तर दिया साउल से, उनका दावीद का पिता ने वो सब परिवार एक जगह में बलि चढ़ाने के लिए गया. ఆ సమయంలో తన కుమారుడిని దూషిస్తూ ఉన్నాడు సౌలు రాజు. तब देखे तो राजा साउल ने उनका बेटा को गाली देना हम देख सकते हैं. అతను ఆశీర్వదించబడినట్లయితే నీవు శపితుడు అయిపోతావని చెప్తూ ఉన్నాడు. तो ऐसे साउल ने कहा कि अगर दावीद ने आशीष पाया तो आप सरापित होगा. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే यहाँ पर हम देखे तो ఆ ప్రత్యేకమైన దినాన వాళ్ళు కలుసుకోవడం అన్న జరగవలసి ఉన్నది. वो एक खास दिन था, उस दिन में वो सब एक ही जगह में सम्मिलित होना, దూరమైన కావలసి ఉన్నది. नहीं तो दूर तो होना है. ఎందుకంటే నెలలో ఒక్క రోజే ఆ రోజు చాలా విలువైనటువంటి దినం. क्योंकि महीने में जो एक दिन है वो दिन बहुत खास दिन था. నెలలో మొదటి దినము. वो पहले दिन था. చాలా మంది క్రైస్తవ బోధకులు కూడా ఈ విషయాన్ని గమనించరాండి. और कुछ लोग इसका ऊपर ध्यान नहीं देते हैं, అది ఏదో దినమలే అని అనుకుంటారు. तो कोई भी एक दिन होगा बोल के सोचते हैं. అమావాస్యని గురించి హైందవులు చెప్తూ ఉన్నప్పుడు अमावस्या के बारे में जब अन्य जाति लोग बोलते అది हैं మామూలు దినంగానే భావిస్తూ ఉంటారు. एक साधारण दिन जैसे देखते हैं. కానీ బైబిల్ గ్రంథంలో बाइबल में देखे तो ఆ దినాన్ని చాలా ప్రత్యేకంగా చెప్పబడుచు ఉన్నదండి. उस दिन के बारे में भी लिखे हैं. యెరూషలేము దేవాలయం కట్టబడేటప్పుడు जब यरूशलेम का मंदिर खड़ा हुआ था భక్తులు అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకుని ఉన్నప్పుడు और जब वो परमेश्वर का दास वहाँ जाने के लिए तैयार ఒక हुआ, పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దినంగా దాన్ని ఆచరించినట్లుగా చెప్పబడుచు ఉన్నది. वहाँ वो जो दिन वो चुना था वो दिन में बहुत वहाँ पर एक खास दिन जैसे वो मनाया. మనం ఎప్పుడు కూడా ఈ దినాల్ని చాలా చిన్నవిగా లెక్క వేయకూడదని గమనించవలసి ఉన్నాం. हम कभी भी हर दिन प्रभु को स्तुति करते रहना है. దేవునికి వందనాలు చెల్లించుకునేటువంటి దినం అండి అది. तो हर दिन परमेश्वर को स्तुति आराधना करना है. దేవా ఈ నెల అంతట్లో నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేసుకునేటువంటి దినం అండి. जैसे परमेश्वर का हमको विनती करना कि सारा महीना पूरा भी आपका दया कृपा मेरे ऊपर दिखाइए. దేవునితో దగ్గరగా జీవించడానికి ఇష్టపడేటువంటి దినం అండి. तो हर दिन हम परमेश्वर के पास नजदीक हम रहने वाले हैं. పరిశుద్ధ గ్రంథంలో ఆ దినాన్ని చాలా ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉన్నారు. बाइबल में भी हर दिन को वो बहुत खास डरते हुए परमेश्वर के साथ रहा. ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే आज मैं ऐसे प्रचार कर रहा हूँ. దినాల కంటే ఆత్మీయత చాలా గొప్పది. दिन का ऊपर हम नहीं ध्यान देंगे ఆ लेकिन దినాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించవచ్చు అని కొంతమంది అనుకుంటారు. तो हमारा आत्मिक जीवन हम किस तरह जीवन बिता रहे इसका ऊपर हम बहुत ध्यान देना है. కానీ మనం చూడవలసింది ఏంటంటే इसलिए हम దేవుడు మన కోసం ఏర్పాటు చేసి ఉన్న మొదటి దినంగా భావించవలసి ఉన్నాం. तो महीने में हर दिन परमेश्वर के साथ रहना है.
ఆ మొదటి దినాన దేవుణ్ణి ఘనపరచవలసి ఉన్నాం. पहले दिन में हम परमेश्वर के साथ और बिताना है. దేవా ఈ నెల అంతటిలో నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేయవలసి ఉన్నారు. ऐसे हम दुआ करना है कि परमेश्वर इस सारा महीना पूरा आपका दया हमारे ऊपर ఇది दिखाइए. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రాజులు యాజకులు ఆచరించి ఉన్నటువంటి దినంగా చెప్పబడి ఉన్నదండి. हम पुराने नियम में देखें तो राजाओं और भविष्यवक्ता लोग सब लोग भी ऐसे परमेश्वर के साथ दुआ करते ఈ रहे. దినాన్ని వాళ్ళు ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉన్నారు. तो इस दिनों को भी परमेश्वर को बहुत खास दिन जैसे वो मनाता रहा. సులభంగా వాళ్ళు ఆ దినాన్ని గమనించలేదు. तो ऐसे नहीं देखा कि ఆ రోజున వాళ్ళు దేవునితో గడపటానికి ఇష్టపడేటువంటి దినం. तो वो दिन में परमेश्वर के साथ रहने के लिए वो पसंद किया था. అలాగనే ఆయన ప్రజలందరూ కూడా కలుసుకునేటువంటి దినంగా కూడా గమనించవలసి ఉన్నాం. तो वैसे ही सारा कलिसिया लोग सारा जनता भी आके परमेश्वर के మనం पास ఎప్పుడైనా रहने. సరే పెండ్లి పెట్టుకునేటప్పుడు గాని अगर कभी भी हम एक शादी के लिए ఒక एक ప్రత్యేకమైన దినాన్ని ఆచరించేటప్పుడు గాని हम एक दिन को चुनते हैं ఏ రోజు మంచిది అని అడుగుతారండి. तो ऐसे पूछते कि कौन सा दिन अच्छा दिन होगा. దేవుని దగ్గర ప్రతి దినము మంచిదే కానీ परमेश्वर के पास हर दिन एक ही है కానీ కొన్ని దినాల్ని దేవుడు లెక్క వేస్తూ ఉన్నాడు. और कुछ दिनों के बारे में परमेश्वर लिखा है. వాటిలో ఒకటి పరిశుద్ధ విశ్రాంతి దినము, एक है विश्राम का दिन రెండవది నెల పొడుపుగా మనం గమనించవలసి ఉన్నాం. और महीने का दिन है. ఈ నెల పొడుపు దినము కూడా మంచిదిగా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నదండి. और हर दिन भी अच्छे दिन है परमेश्वर की नजर में. పరిశుద్ధులందరూ కూడా ఆ దినాన్ని ఆలోచించి జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. हम सब भी इस दिन का भी ज्यादा से अब ध्यान देंगे और हर दिन प्रभु को स्तुति करेंगे. కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకుందాం. तो एक बार हम देखेंगे నెలలో మొదటి దినం ఎంత విలువైనటువంటిదో, जो पहले दिन कितना मूल्य है మనము దేవుడు మన కోసం పెట్టినటువంటి విశ్రాంతి దినం ఎంత విలువైనటువంటిదో, और परमेश्वर हमारे लिए एक दिन रखा वो कितना कीमती है. నెల మొత్తానికి ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దినంగాను, महीने में जो पूरा महीना भी परमेश्वर हमके हमारे लिए आशीष रखता है. వారం అంతటి మీద కూడా దైవాశీర్వాదాలు పొందటానికి విశ్రాంతి దినం ఎంత గొప్పదో, और हफ्ता पूरा भी हमको आशीष करने के लिए परमेश्वर पहले दिन को बनाया. మనుషులమైనటువంటి మనము దీన్ని ఆలోచించవలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. तो हम इनका बारे में सोचेंगे. కాబట్టి ప్రియులారా ఒకసారి గమనించదాము. इसलिए हम एक बार सोचेंगे పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి దినాల్ని మనం ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాం. जो वचन में लिखे हैं वो दिनों के बारे में हम किस तरह हम मना रहे हैं. మొదటి నెలలో వచ్చేటువంటి పండుగ, पहले महीने में आने का वो त्योहार, 7వ నెలలో వచ్చేటువంటి పండుగ, 7वें महीने में आने का त्योहार నెలకి వచ్చేటువంటి పండుగ, और हर महीने में आने का त्योहार, విశ్రాంతి దినాన మనం ఆచరించేటువంటి పండుగ. और विश्राम का दिन में जो मनाने का ఈ त्योहार. విధంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దినాలుగా భావించవలసి ఉన్నాం. ऐसे ऐसे अलग अलग दिनों है हम उनके बारे में सीखेंगे. చాలా మంది ఇవి ఆలోచించకుండా कुछ लोग भी इसके बारे में नहीं सोचता. అన్ని దినాల మాదిరిగానే వీటిని కూడా లెక్క వేస్తూ ఉంటారు. सब दिन जैसे इनको भी देखता है. బైబిల్ గ్రంథంలో बाइबल में దేవుడు జ్ఞానంతో రాసి ఉన్నటువంటి దినములు, परमेश्वर ज्ञान से दिन को बनाया. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని చేసిన దేవుడు, अब जो परमेश्वर आसमान में सूरज को बनाया, చంద్ర నక్షత్రాలను కలుగు చేసినటువంటి దేవుడు, जो परमेश्वर चांद और तारों को बनाया, మనుషుణ్ణి కూడా తయారు చేసి ఉన్నటువంటి దేవుడుగా మనం గమనించవలసి और ఉన్నాం. वही परमेश्वर हर एक इंसान को भी बनाया है. దేవుడు మానవుణ్ణి ఎంత జాగ్రత్తగా లెక్క వేస్తూ ఉన్నాడంటే, परमेश्वर इंसान को हर दिन देख रहा है. మనుషుడు జ్ఞాని అయినటువంటి వాడు इंसान तो ज्ञानी है. ప్రతి దినము కూడా దేవునికి దగ్గరగా జీవించవాలని కోరుతూ ఉన్నాడు. हर दिन भी परमेश्वर के पास रहना परमेश्वर चाहता है. అందుకని మానవుడు తెలుసుకోవలసినటువంటిది ఏంటంటే, इसलिए हर एक व्यक्ति जानना है कि దేవా నా కోసం మీరు ఉంచినటువంటి దినమంతా నీ సన్నిధి నాకు తోడుగా నుంచు. परमेश्वर के पास विनती करना है कि ये सारा दिन आप मुझे बचाइए. మెలకువ రాగానే మనుషుడు జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది ఆశీర్వాదాలే. जब एक व्यक्ति जागते हैं तब परमेश्वर के पास मोड़ना है. ప్రభువా ఈ దినమంతా కూడా నీ సన్నిధితో నన్ను భద్రపరచమని మనం అడగవలసి ఉన్నాం. और दुआ करना है कि परमेश्वर आज दिन पूरा भी आप संभालिए, అందువలన बचाइए. సాతానుడు యోబు విషయంలోకి వచ్చేసరికి, जब शैतान आयुब के पास आया था, నీవు అతనికి కలిగిన యావదాస్తికి కూడాను కంచె వేసి ఉన్నావు అని సంబోధిస్తూ ఉన్నాడు. वहाँ पर देखे तो शैतान परमेश्वर के साथ कह रहा है कि आप आयुब को और उनका परिवार सबको जो कुछ संपत्ति है सबको भी सबके पास भी आपका महिमा से आप भरा है. యోబుకి కంచెను తీసివేసే వరకు కూడా जब तक भी उनका साथ परमेश्वर के महिमा था, సాతానుడు అతని ప్రాంగణంలో ప్రవేశించినట్లుగా
చెప్పబడలేదు. तब तक भी शैतान उनको कुछ भी छुआ भी नहीं, उनके पास नहीं जा सका। దేవుని యొక్క కాపుదల ఆ విధంగా తోడుగా ఉన్నట్లుగా గమనిస్తూ तो ఉన్నాం. परमेश्वर इस तरह अय्यूब और उनका संपत्ति को सबको भी बचाया। కాబట్టి మనం ఆలోచించుకుందాం, इसलिए हम एक बार सोचेंगे, దేవుడు మన కోసం ఉంచినటువంటి परमेश्वर हमारे लिए दिन ప్రతి को దినము కూడా हर విలువైనటువంటి दिन भी परमेश्वर बनाया है। దినాల్లో వారానికి ఒక్క రోజు వచ్చే దినము, दिनों में हफ्ते में एक बार आता है, నెలలో వచ్చేటువంటి ఒక దినము, महीने में आने का दिन। ఈ దినాలు దేవుడు మన కోసమై ఏర్పాటు చేసి ఉన్నాడు. और हर महीने में हफ्ते में वो पहले दिन परमेश्वर को आराधना करना ఆ है। దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ, वो दिनों को याद करते हुए ప్రభువా నీవు నాకు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదానికి వందనాలని చెల్లించుకుంటూ और परमेश्वर का हम धन्यवाद कहेंगे। కృతజ్ఞతగా మానవుడు జీవించవలసి ఉన్నాడు. धन्यवाद के साथ हर एक इंसान परमेश्वर के पास स्तुति करना है। దానికి అతని యొక్క ఆలోచనని కూడా జతపరిచినప్పుడు जब उन्होंने परमेश्वर की तरफ मोड़ते हैं అతను ఎలాంటి జీవితాన్ని జీవిస్తాడో చెప్పబడుచు ఉన్నదండి. तो इंसान किस तरह जीवन जी सकते हैं, यहाँ पर भी हम पढ़ सकते हैं। కాబట్టి మనం ఒకసారి ఈ రోజున పరిశీలించుకుందాం. इसलिए हम एक बार पढ़ेंगे। నెలలో మొదటి దినం చాలా तो విలువైనటువంటిది. महीने में पहला दिन बहुत मूल्य है, దానిని నెల పొడుపుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. तो उस दिन में हम परमेश्वर के लिए दुआ करना है। వారంలో ఒక దినము విశ్రాంతి దినము. हफ्ते में पहला दिन है इतवार में, बहुत मूल्य है। ప్రతి నిమిషం కూడాను దైవ ఆశీర్వాదాలని మనం పొందవలసి ఉన్నాం. కాబట్టి हर दिन भी परमेश्वर का आशीष हम पाना है। इसलिए దేవాని యొక్క సహాయంతో నేను సాగి వెళ్ళడానికి నాకు నేర్పించమని అడగవలసి ఉన్నాం. तो हम ऐसे दुआ करना है कि परमेश्वर इस हफ्ता पूरा महीने पूरा आप बचाइए। ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనుషుడు స్థిరపడవలెనని చెప్తూ ఉన్నారు. ये पूरा भी परमेश्वर का आशीष से हम चाहने वाले हैं। మానవుడు దేవునికి మధ్యలో జరిగేటువంటి परमेश्वर और इंसान का दोनों के बीच में అపవాది ప్రవేశించకుండా మనం మెలకువగా ఉండవాలని దేవుడు హెచ్చరిస్తూ तो ఉన్నాడు. हम बहुत ध्यान से शैतान कभी भी परमेश्वर और आपके बीच में नहीं आना। కాబట్టి దైవ శక్తి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. इसलिए परमेश्वर का आशीष के लिए और सामर्थ्य के लिए हम दुआ ఆ करेंगे। జ్ఞానాన్ని మనం పొందినట్లుగా ప్రార్థన చేసుకుందాం. उस ज्ञान के लिए भी हम परमेश्वर के पास मांगेंगे। ప్రార్థన చేసుకుందాం. आइए दुआ करेंगे। ఘనుడు అయిన మా దేవ, अतिमान हमारा परमेश्वर మీరు అనుగ్రహించిన జ్ఞానానికై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. पिता, आपने हमको ज्ञान दिया इसलिए धन्यवाद। ఆకాశమును భూమిని సమస్త సృష్టిని కలుగు చేసిన దేవ, पिता, आपने सारा संसार को बनाया। నెలకు ఒక్క దినాన మాకోసరమై నెల పొడుపుని మీరు ఆశీర్వదించి ఉన్నారు. पिता, आप हर महीना हर दिन आप हमको आशीष कर रहा है इसलिए धन्यवाद। మీ దీవెనలతో మేము సాగి వెళ్ళడం మాకు నేర్పించండి. पिता, आपका आशीष से हम आगे जाने के लिए मदद कीजिए। అలాగనే వారానికి ఒక్క రోజు అనేటువంటి పరిశుద్ధ గడియలను మేము జ్ఞాపకం చేసుకోవడం మాకు నేర్పించండి. पिता, हर एक पवित्र दिन को हम मनाने के लिए प्रभु आप हमको मदद మీ कीजिए। దీవెనలతో మమ్మల్ని నింపుమని आपका आशीष से हमको भर दीजिए। మా రక్షకుడును हमारा మా उद्धारकर्ता ప్రభువును అయినటువంటి हमारा प्रभु యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. यीशु के नाम से मैं मांगता हूँ पिता, ఆమేన్. आमीन।